నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గాబాబు. సో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయా అని చెప్పి అందరూ కూడా ఉత్కంఠంగా వెయిట్ చేశారు. కానీ ఇదే కరెక్ట్ టైము, ఇప్పుడే మనం నిర్వహిద్దామని చెప్పి అయితే రేవంత్ రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యేలతో అయితే ఒక మాట అనడం అనేది జరిగింది. మరి ఇప్పుడే ఈ టైంలోనే ఎందుకు ఆ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడే ఎందుకు కండక్ట్ చేయాలనుకుంటున్నారు అని అంటే ఇక్కడ చాలా ప్లాన్స్ ఉన్నాయి. దానికంటే ముందు ఫస్ట్ అసలు ఏం మాట్లాడారనే విషయం అయితే ఒకసారి చూద్దాం. వచ్చే నెలలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్, ఆగస్టులోపు ఎలక్షన్స్ పూర్తి చేద్దాం, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు సూచప్రాయంగా వెల్లడించిన సీఎం. సో ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటిది అని అంటే ఒకసారి చూద్దాము, ఎలక్షన్స్కి వెళ్దాం అని అనుకుంటున్నా అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. మరి అసలు ఏంటి, ఎందుకు ఇప్పుడే వెళ్దామని అనుకుంటున్నారు అనే విషయానికి వచ్చేస్తే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ చాలా బిజీగా ఉంది. బీఆర్ఎస్ ఎందుకంటారా, వాళ్ళల్లో వాళ్ళే ఆ ఫ్యామిలీ మెంబర్సే కొట్టుకుంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. ఎందుకంటే కవిత ఏదైతే లేఖ అన్నారో ఆ లేఖ లీక్ అవ్వడం జరిగింది. మరి అదే విధంగా దాని గురించి కవిత ఆల్మోస్ట్ చెప్తుంది ఏంటిది అని అంటే, నాకు బీఆర్ఎస్లో అయితే కరెక్ట్గా ఒక స్థానం అనేది ఇవ్వట్లేదు, నన్ను సరిగ్గా చూడట్లేదు అని చెప్పి ఆమెనే చెప్పుకొచ్చింది. మరి అదే విధంగా కేటీఆర్కి ఏదైతే ఉంటుందో నోటీసులు అనేది రావడం జరిగింది. ఈడీ అయితే నోటీసులు అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఖచ్చితంగా విచారణకు రావాలని చెప్పి కూడా కేటీఆర్కి ఒక నోటీస్ రావడం జరిగింది. మరి అదే విధంగా కేసీఆర్కి కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు అనేవి జరిగాయి, చాలా వరకు పెద్ద కుంభకోణం అది అని చెప్పి కూడా ఎప్పటి నుంచో వస్తుంది. కాబట్టి దాని గురించి అని చెప్పి కేసీఆర్కి ఆ తర్వాత హరీష్ రావుకి ఇద్దరికి కూడా నోటీసులు రావడం అనేది జరిగింది. సో వాళ్ళు విచారణకు అయితే హాజరవ్వబోతున్నారనే విషయం, మరి ముఖ్యంగా కేసీఆర్ అయితే విచారణకి హాజరవ్వబోతున్నారని అయితే ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి వీళ్ళు విచారణలు, వీళ్ళ కేసులు, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఎవరి వేరే వేరే కారణాలు అయ్యి ఉండొచ్చు, కానీ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ, అంటే ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఏంటిది బిజీగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలోనే మనం ఎలక్షన్స్ పెట్టుకుందామా అని చెప్పి కూడా ఒక ఆలోచన రేవంత్ రెడ్డికి రావడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా సో స్థానిక సంస్థల ఎన్నికలు జూలై, ఆగస్టు నెలలో పూర్తి చేద్దామని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో వెల్లడించినట్లు సమాచారం. పాలమూరు జిల్లాకు ప్రతిష్టాత్మకంగా ట్రిపుల్ ఐటీ మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, యానం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, శ్రీహరి, పర్ణికారెడ్డి, శంకర్ తదితరులు హైదరాబాద్లోని ముఖ్యమంత్రిని గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ద్వారా పాలమూరు జిల్లా మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు మెరుగుపడుతున్నాయని ఎమ్మెల్యేలు సీఎంకు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామా అని అడిగినట్లు తెలిసింది. అంటే ఈ సమయంలో మనం వెళ్దామా అని చెప్పి. మరి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏం తెలుసుకున్నారు అని అంటే, ఫస్ట్ ప్రజలు సంతృప్తి చెందారా లేదా, ఏదైతే వీళ్ళు ఇచ్చిన ఇప్పటిదాకా సంక్షేమ పథకాలలో ఏదైతే వాళ్ళు స్కీమ్స్ అని చెప్పి కొన్ని తీసుకొచ్చారో ఆ స్కీమ్స్ అందుతున్నాయా లేవా, ప్రజలు సాటిస్ఫై అయ్యారా లేదా. ప్రజలు ఎక్కడ సాటిస్ఫై అయ్యారు మీకు అర్థం కావట్లేదేమో, మీకు చెప్పేటోళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టున్నారు. కానీ యాక్చువల్గా ఏదైతే మీరు ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం కింద తీసుకొచ్చారో ఆ బస్సుకు వెళ్ళేటోళ్ళు లేడీస్ కొంతమంది అయితే రోజు తిట్టుకుంటారు, మేము పెట్టమన్నామా ఫ్రీ బస్సు, మేము పెట్టమన్నామా అని లేడీస్. నెక్స్ట్ సెకండ్ ఇంకొకటి, ఎందుకనంటే రీసెంట్గా కూడా వికారాబాద్ వెళ్ళే ఒక బస్లో ఒక్క సీటు కోసం అటు మగవాళ్ళు అండ్ ఒక ఆడామె ఇద్దరు కూడా కొట్టుకున్నారు ఆ ఒక్క బస్సు సీటు కోసం. అంటే ఆలోచించండి ఏ స్థాయిలో ఉందో మీ ఫ్రీ బస్సు పథకం కింద ఏదైతే మీరు పెట్టారో అది ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోండి. నెక్స్ట్ 200 యూనిట్స్కే కరెంట్ బిల్ అన్నారు, ఎవరికి వస్తుంది, చాలా తక్కువ మందికి వస్తుంది. 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు, ఎంతమందికి వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కొంతమందిని అడిగాను నేను కూడా, అడిగినప్పుడు మాకేం రావట్లేదు అన్నారు. మరి ఎవరికి వస్తున్నట్టు? ఓకే, రైతు భరోసాకు కూడా కొన్ని కట్స్ ఇచ్చారు. ఫస్ట్ 1 ఎకరం లోపు ఉన్నోళ్ళకి 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు. మరి ఇప్పుడు రైతు భరోసా వేసి ఒక ప్లాన్లో ఉన్నారు. అది కూడా ఏంటిదంటే రైతులు ఏమంటున్నారు, మాకు సమయంలో మాకు అందియలేదు రైతు భరోసా అని చెప్పి కూడా కొంతమంది రైతులు అంటున్నారు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? రైతులు సంతృప్తి చెందారా? ఒకసారి ఆలోచించండి. నిజంగా రైతులు సంతృప్తి చెందితే ఎలా ఉంటుందో.
ఎందుకనంటే మొన్నటికి మొన్న కాళ్ళు పట్టుకున్నారు, అరే మేము మొత్తము ధాన్యం అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చాము, మొత్తం కూడా ఐకేబిటీ సెంటర్లు కళ్ళాలు అంతా అక్కడే ఉంది, తీసుకోబోండి అని చెప్పి వేడుకుంటున్న దృశ్యాలు మనం చూసాం కదా నిన్నటి మొన్నటి దాకా. మరి ఏంటి ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లకు కూడా మీకు ఇలానే ఉండాలి, ఇంత హైటే ఉండాలి, ఇంత వెడల్పే ఉండాలి, ఇంతలోనే మీరు కట్టాలి, ఇంత విస్తీర్ణనే ఉండాలి, దానికంటే ఎక్కువ ఉన్నా మేము ఇవ్వము అని చెప్పి కూడా మీరే అంటున్నారు. అంటే ఎక్కడికక్కడ కూడా మీ ఇష్టం వచ్చిందే చేస్తున్నారు. ఈవెన్ రాజీవ్ గాంధీ స్కీము అది ఏది యువతకే అని అన్నారు కదా, అది కూడా ఏంటి ఫస్ట్ 1 లక్ష లోపు ఉన్న వాళ్ళకే అని చెప్పి అన్నారు. ఇదంతా కూడా ఎవరికి సాటిస్ఫై అవుతున్నారు, ఎవరు సాటిస్ఫై అవుతున్నారు, నిజంగా ప్రజల్లోకి వెళ్తుందా లేదా అనే విషయం ప్రతి ఒక్కటి కూడా మీరు చూడాలి. కానీ మీరు చూడట్లేదే. మీరు ఎంతసేపటికి మేము అది తీసుకొచ్చామంటారు కదా, ఏం తీసుకొచ్చారు? అభివృద్ధి పనులు చేస్తామన్నారు కదా. అభివృద్ధి పనులు మీరు నిజంగా చేసి ఉంటే ప్రజలే మీకు ఓట్లేస్తారు. దానికోసం మీరు అభివృద్ధి పనులు చేసిన తర్వాత మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ మీరు ఎందుకు మేము అభివృద్ధి పనులు చేసినామా లేదా, చేసుంటేనే ఇప్పుడు మనం ఎలక్షన్స్కి పోదామా అని ఆ డౌట్లు ఎందుకు వస్తాయి? నిజంగా మీరు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అంటే ప్రజల కోసం ఉండండి. మీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటే కదా మీకు ఓట్లు పడేవి. తెలుసుకోవడం ఒకటే కాదు, దాన్ని పరిష్కరించాలి కూడా. పరిష్కరించలేకపోతే మాత్రం నెక్స్ట్ టైం ఓట్లు కూడా పడవు. మరీ ముఖ్యంగా ఓట్లు కూడా పడవు. ఇప్పటికే ఆల్రెడీ అందరు అంటున్నారు ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుస్తుంది అని అంటున్నారు. మరి కాంగ్రెస్ ఏమో పోయి ఇప్పుడు పెడదామా అప్పుడు పెడదామా ఏం చేద్దాం, ఇవే ఆలోచనలు ఉన్నాయి. అంతేగాని ప్రజలకి మంచి జరుగుతుందా, ప్రజలకి అన్ని పథకాలు వెళ్తున్నాయా, ప్రజలన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారా అనే విషయం మీద ఎందుకు డిస్కస్ చేయరు మీరు? అంటే ఎంతసేపటి కూడా మీ కిరీటాలు పడిపోవద్దు. అవతల పర్సన్కి ఏమైనా మీకు అసలు బాధ ఉండదు, పర్లేదు కూడా. మరీ ముఖ్యంగా స్థానిక సమస్యలు ఎన్నికలకి వెళ్ళడానికి గల కారణాలు ఏం లేదు. ప్రధాన రాజకీయ ప్రతిపక్ష పార్టీలు పలు కారణాలతో డీలా పడిపోయి ఉన్నారు. కాబట్టే ఇదంతా చేస్తున్నారా? ఓకే, వాళ్ళు కనుక స్ట్రాంగ్గా ఉండుంటే మాత్రం మీరు ఎలక్షన్స్కి పోయేటోళ్ళు కదా. ఏం మాట్లాడుతున్నారు? 1.5 ఇయర్ అవుతుంది సర్పంచ్ల పదవి కాలం పూర్తయి 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ అవుతున్నా కూడా ఇప్పటిదాకా కనీసం దాని గురించి ఎప్పుడు పెడతామని అంటున్నారు. ఇంకెప్పుడు పెడతారు ఎలక్షన్స్? అలానే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే గ్రామ స్థాయిలో జరగాలో అవన్నీ కూడా జరగట్లేదని చెప్పి కూడా ప్రజలు అంటున్నారు. అంటే మీరు అభివృద్ధి చేసిండ్రా లేదా, లేకపోతే మీరు సరిగ్గా చేసిండ్రా లేదా ప్రజలలో తెలుసుకొని మీరు చేద్దాం అనుకున్నారు. ఏం లేదు, పెద్ద అభివృద్ధి అని కాదు. కానీ యాక్చువల్గా చెప్పాలనంటే ఏదైతే ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా, సో ప్రధాన రాజకీయ ప్రతిపక్ష పార్టీలు పలు కారణాలతో డీలా పడిపోయి ఉన్నారు కాబట్టి ఈ ఒక్క పాయింట్ తోటి మీరు ఈరోజు ఎలక్షన్స్కి వెళ్దామా అని చెప్పాను అన్నారు. అంటే ఇది స్కెచ్. ప్రతిపక్షాలు ఆల్రెడీ వాళ్ళు బిజీలో ఉన్నారు కాబట్టి మనం వెళ్దాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఎవరి పని వాళ్ళకే ఉంది కదా. వాళ్ళు బిజీగా ఉన్నారు, పాపం వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి మనం ఎలక్షన్స్కి వెళ్దామని అనుకున్నట్టున్నారు. అంతే తప్ప లేకపోతే నిజంగా గనక వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఉండి, లేకపోతే ఆ బీజేపీలో కూడా ఏదైతే అధ్యక్ష పదవి వచ్చి వాళ్ళు కూడా మొత్తం సెట్ అయిపోతే మాత్రం ఎక్కడికి పోతారు కాంగ్రెస్ వాళ్ళు? అప్పుడు ఏంటి పరిస్థితి? సో ఒకసారి మీరు స్థానిక సంస్థల ఎన్నికలకి పోతాము అని అనుకుంటున్నారు కదా, అది కాదు. ప్రజలకి నిజంగా మంచి జరిగిందా లేదా అనే విషయం గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి స్కెచ్లు వేయడం కాదు. ఇలాంటి స్కెచ్లు, ఇలాంటి మంచి స్కెచ్లు వేస్తున్నారు కదా, అదేదో ప్రజాపాలన మీద చూపిస్తే అయిపోతుంది కదా. అదే మాస్టర్ మైండ్ని అక్కడ పెడితే అయిపోతుంది కదా. ప్రజల కోసం ఉపయోగించండి. మీ ప్లాన్స్, మీ ఆలోచనలు, మీరు ఏవైతే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఏవైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా ప్రజల కోసం చెయ్యండి. ప్రజల భవిష్యత్తు కోసం చెయ్యండి. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఇప్పుడు పడిపోయింది. కార్గో రిపోర్ట్లో -5కి పడిపోయింది. దాన్ని ఎలా మనం మళ్ళీ పైకి తీసుకురావాలనే విషయం గురించి ఆలోచించండి. అంతేగాని ఎలక్షన్స్ మనం ఇప్పుడే పెట్టుకుందాము, ఇప్పుడైతే అందరు బిజీగా ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు లోపల మనం పోదాము ఎలక్షన్స్కి అని మీరు అనుకుంటున్నట్టున్నారు. కానీ ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు కాబట్టి కాస్త జాగ్రత్త.
జాగ్రత్తగా ఉండండి. ప్రజల నుంచి ఇంకా వ్యతిరేకత మీరు మూట కట్టుకోకండి. ఆల్రెడీ చాలా ఉంది ఇప్పటికే వ్యతిరేకత. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.